హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ విస్టిప్ అఫీషియల్. ఇంట్లోని సింపుల్ అండ్ టేస్ట్గా చేపల ఫ్రైని హోటల్ స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోకి వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ ఫ్రైలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ముందుగా ధనియాలు, కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాన్ని వేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి మిక్సీలో ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా చేతికి ఎంత మెత్తగా తగులుతుందో. ముందుగా మనం బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ కలుపుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న 5 మినిట్స్కి మనం ఆ చేపలు అనేది చూస్తున్నారు కదా, నేను ఫ్రై ముక్కలుగా కోపించుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా అయినా చేప ముక్కల్ని కోపించుకోవచ్చు. నేను ఫ్రై ముక్కలుగా కోపించాను కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగా మ్యాగ్నేట్ చేసిన 15 మినిట్స్కి మనమైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కనైతే ఇలాగ వేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉంటుందో. ఏ ఫుడ్ కలర్ కూడా మనం యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్గా హోటల్ స్టైల్లో అయితే మనకి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా పొడి పొడిగా ఎక్కడ అంటుకోకుండా, ఇక్కడ ఒక ముక్క కూడా విడిపోకుండా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. నిజం చెప్తున్నా టేస్ట్ అయితే బాగా ఉండుద్ది. అన్ని చేపల ముక్కలను కూడా ఇలాగే లైన్గా వేపించేసుకొని లాస్ట్లో నేను కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని సింపుల్ అండ్ టేస్ట్గా హోమ్ మేడ్ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతేనండి వీడియో.